హలో, వెల్కమ్ టు Laexcellence. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉపగ్రహ అంతర్జాలానికి సంబంధించి. మనం చూస్తే పల్లెల్లో సిగ్నల్ సరిగ్గా లేకపోయి విద్యార్థులు ప్రస్తుతం ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసుల కోసం మిద్దెల మీదకి మేడల మీదకి ఎక్కి చెట్లు గుట్టలు ఇలాంటివన్నీ ఎక్కాల్సి వస్తుంది. అయితే ఆ పిల్లలు ఎక్కడ కింద పడిపోతారో అన్నట్టుగా తల్లిదండ్రులు ఆందోళనకి గురవుతూ ఉన్నారు. అన్ని గ్రామాలకి సరైనటువంటి సెల్ టవర్లు, కేబుల్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు ఇవేవి లేకపోవటం ఇన్ని ఇబ్బందులకి కారణమవుతోంది. అయితే డిజిటల్ విద్యను తీసుకొచ్చిన తర్వాత పల్లెలు, గిరిజన ప్రాంతాలు వీటిలో ఈ విద్యా హక్కు అనేది దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోండి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇటీవల నిర్దేశించింది. అయితే ఈ సమస్యలన్నింటికీ కూడా ఉపగ్రహాల ద్వారా తీసుకొచ్చేటటువంటి అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అన్నటువంటిది రాబోయే రోజుల్లో పరిష్కారంగా నిలవబోతోంది. మనం చూస్తే ఉపగ్రహ అంతర్జాల సేవలు అన్నటువంటివి చాలా ఖరీదైనవి. అంతేకాకుండా దీనికి సంబంధించి కొన్ని వాతావరణపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంటే ఎలాగా? వానలు పడినప్పుడు, ఆకాశంలో మబ్బులు వచ్చినప్పుడు ఈ రేడియో వేవ్స్ అన్నటువంటివి యాంటీనాకి అందక ఉపగ్రహ నెట్ సేవలు పొందటం కష్టమవుతుంది. అలా వీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం చూస్తే ఈ స్టార్లింక్ అన్నటువంటిది అంటే తన యొక్క మాతృ సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ అన్నటువంటిది భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే భారత్లో ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల బుకింగ్లు కూడా ప్రారంభించటం జరిగింది. దాదాపు 5,000 మంది భారతీయులు $99 అంటే 7,400 డిపాజిట్ చెల్లించి స్టార్లింక్ కనెక్షన్లని ముందుగానే బుక్ చేసుకోవటం జరిగింది. దాని మీద స్టార్లింక్కి భారత ప్రభుత్వం నోటీసులు కూడా పంపించింది. అంటే మన దేశంలో ఇలాంటి సేవలు ప్రారంభించాలి అంటే దానికి అవసరమైనటువంటి అన్ని అనుమతులు, లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలి అన్నట్టుగా మనం చెప్పడం జరిగిందనమాట. అయితే 2022 జనవరి 31 కల్లా వాణిజ్య లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తాము, ప్రయోగాత్మక లైసెన్సుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేపట్టాము అన్నట్టుగా స్టార్లింక్ ఇండియా చెప్పటం జరిగింది. అయితే ఇలా ఈ ఉపగ్రహ అంతర్జాలం కనుక తీసుకొస్తే మారుమూల ప్రాంతాలు కూడా ఇంటర్నెట్ సౌకర్యం అనేటటువంటిది లభిస్తుంది. మనం చూస్తే గ్రామీణులకి తక్కువ ఖర్చులో సేవలు అందించడానికి భారత్ నెట్, రైల్టెల్ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటుగా రిలయన్స్ జియో, వోడాఫోన్ ఇండియా లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలతో కూడా స్టార్లింక్ అన్నటువంటిది పొత్తుకు ప్రయత్నిస్తోంది. అయితే 2022 డిసెంబర్ నాటికి ఇలా 2 లక్షల కనెక్షన్లను విక్రయించాలి, అందులో 80% గ్రామాలకే ఇవ్వాలి అన్నట్టుగా స్టార్లింక్ ఆలోచిస్తోంది. అయితే మొదటగా ఢిల్లీ మరియు దాని చుట్టుపక్కల 100 పాఠశాలలకి ఉచితంగా స్టార్లింక్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాము అన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. మనం చూస్తే మొదట భూమి మీద ఉన్నటువంటి నెట్వర్క్ ఆపరేషన్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటికి ఉపగ్రహం నుంచి రేడియో తరంగాలు లేదా లేజర్ కిరణాలు అనేవి అందుతాయన్నమాట. అక్కడి నుంచి అవి వినియోగదారుల యొక్క సాధనాలకి చేరుతాయి. అంటే ఉపగ్రహ అంతర్జాల సేవలు పల్లెలకి, మారుమూల గిరిజన ప్రాంతాలకి దాదాపు 100 నుంచి 150 MBPS వేగంతో అందుతాయి. అంటే ఈ ఉపగ్రహాలకు సంబంధించి ఈ ఉపగ్రహ అంతర్జాలం ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015వ సంవత్సరంలో. ఈ డిజిటల్ అంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగమైనటువంటి భారత్ నెట్ కార్యక్రమం కింద 2023 కల్లా మన దేశంలోని 2.50 లక్షల గ్రామ పంచాయతీలకి ఆప్టికల్ ఫైబర్ ద్వారా బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. అయితే ఇప్పటిదాకా 1.78 లక్షల పంచాయతీలకి వీటిని అనుసంధానించారు. మనం చూస్తే 2020 నాటికి మన దేశంలో సగం జనాభాకి, పల్లెల్లో అయితే 70% ప్రజలకి అంతర్జాల సౌకర్యం అనేది లేదు. అలా అంటే మొబైల్ ఇంటర్నెట్ కోసమైతే సెల్ టవర్లు, బ్రాడ్బ్యాండ్ కోసమైతే కేబుళ్ళు ఇలాంటివి అవసరమవుతాయి. కానీ ఈ ఉపగ్రహ అంతర్జాల ప్రసారానికైతే అవేమీ కూడా అవసరం రావు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సామాజిక ప్రగతి సూచీకి సంబంధించి. అమెరికాకి చెందినటువంటి స్వచ్ఛంద సంస్థ అయినటువంటి SPI అన్నటువంటిది
ప్రాథమిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం నుంచి సమ్మిళితత్వం వరకు, వ్యక్తిగత భద్రత నుంచి హక్కుల దాకా విభిన్న అంశాల్ని పరిగణలోకి తీసుకొని ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాల యొక్క సామాజిక ప్రగతి సూచీని వెలువరిస్తూ ఉంటుంది. అలాగా మొత్తం 168 దేశాలకి గాను ఈ సామాజిక ప్రగతి సూచీని ఇస్తే అందులో మన భారతదేశ స్థానం, ఈ 168 దేశాల్లో భారతదేశ స్థానం 115. నార్వే అన్నటువంటిది మొదటి స్కోర్తో ప్రథమ స్థానంలో ఉంటే శ్రీలంక, ఘనా, నమీబియా, నికరాగ్వా, నేపాల్ ఈ దేశాలన్నీ మధ్యలో ఉన్నాయి. వాటన్నింటికన్నా కూడా భారతదేశం వెనుకబడిపోయింది. అంటే చిన్న చిన్న దేశాలు కూడా ఈ సామాజిక ప్రగతి సూచీలో ముందు ఉంటే మన భారతదేశం మాత్రం ఇంకా వెనుకబడిపోయింది. అంటే లోపం ఎక్కడ ఉంది అంటే మనం చూస్తే అభివృద్ధి జరుగుతోంది కరెక్టే, కానీ అభివృద్ధి అంటే నగరాల్లో ఇష్టం వచ్చినట్టుగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడమే కాదు కదా. అందరి కోసం అందరుగా ఉంటూ సమిష్టిగా ముందుకు వెళ్ళినప్పుడే సామాజిక ప్రగతి అనేటటువంటిది సాధించగలము అన్నట్లుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవానికి సంబంధించి మనం చూస్తే పీష్వా బ్రాహ్మణుల మీద మహర్లు చేసినటువంటి పోరాట యుద్ధానికి చిహ్నం ఈ భీమా కోరేగావ్ అన్నటువంటిది. మొత్తం 500 మంది మహర్ వీరులు, 28,000 మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్రలో ఉన్నటువంటి కొరెగావ్లోని భీమా నది వద్ద ఒక యుద్ధం చేసి 1818వ సంవత్సరం జనవరి 1వ తేదీన విజయం సాధించటం జరిగింది. దానికి అంటే ఈ రోజుకి గుర్తుగానే భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవం అన్నటువంటి దాన్ని ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జరుపుకుంటాము. ఎప్పటి నుంచి 1818 నుంచి కాదండి, 1927వ సంవత్సరం జనవరి 1వ తేదీన ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి స్మారక స్తూపాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని సందర్శించటం జరిగింది. అప్పటి నుంచి కూడా దళితుల యొక్క ఆత్మగౌరవ చిహ్నంగా దీన్ని పేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎంతోమంది దళితులు అక్కడికి దానికి సంబంధించిన దర్శనానికి వెళ్తూ ఉంటారు. అలాగా దళిత గౌరవం నిలిచి గెలిచినటువంటి రోజైనందుకు గాను దేశవ్యాప్తంగా జనవరి 1వ తేదీని ఈ భీమా కోరేగావ్ శౌర్య దివస్ లేదా భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు? జనవరి 1వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్లూంబర్గ్ బిలియనీర్ సూచీ ప్రకారం అదానీ గ్రూప్ అధిపతి అయినటువంటి గౌతమ్ అదానీ యొక్క సంపద 2021లో 41.5 బిలియన్ డాలర్లు అంటే సుమారు 3,10,000 కోట్లు పెరిగి మొత్తం ఈయన సంపద 75.3 బిలియన్ డాలర్లకి చేరింది. అలాగే దేశంలోనే అత్యంత శ్రీమంతుడైనటువంటి ముఖేష్ అంబానీ కంటే విప్రో వ్యవస్థాపకుడైనటువంటి అజిమ్ ప్రేమ్జీని 2021లో ఎక్కువ సంపదని పెంచుకున్నారు. అజిమ్ ప్రేమ్జీ యొక్క సంపద 15.8 బిలియన్ డాలర్లు అంటే సుమారు 1,18,000 కోట్లు పెరిగితే ముఖేష్ అంబానీ సంపద విలువ 13 బిలియన్ డాలర్లు అంటే సుమారు 97,500 కోట్లు మాత్రమే అధికమైంది అన్నట్టుగా ఈ బ్లూంబర్గ్ బిలియనీర్ సూచి అన్నటువంటిది చెప్పటం జరిగింది. ముఖేష్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఏడాది మొత్తం మీద 18.6% ప్రతిఫలాల్ని తీసుకొచ్చాయి. అంటే సెన్సెక్స్ లాభపడిన దాంతో పోలిస్తే సెన్సెక్స్ 21.99% లాభపడితే దానికన్నా పోలిస్తే ఇది తక్కువగానే ఉన్నాయి. అయితే విప్రో షేర్లు మాత్రం ఈ ఏడాది 84% ముందుకెళ్లాయి. అలాగే డిమార్ట్, అవెన్యూ సూపర్ మార్ట్స్కి సంబంధించి దాని యొక్క ప్రమోటర్ అయినటువంటి రాధాకిషన్ దమానీ ఈయన యొక్క సంపద కూడా 9.51 బిలియన్ డాలర్లకి పెరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బ్లూంబర్గ్ బిలియనీర్ సూచీ ప్రకారం ప్రపంచంలో అగ్రశ్రేణి 10 మంది శ్రీమంతుల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒక్కరు కూడా లేరు. మొత్తం అగ్రశ్రేణి 10 మంది శ్రీమంతుల్లో భారతదేశం నుంచి ఒక్కరు కూడా లేరు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటుకి సంబంధించి 2021 నవంబర్ నాటికి మన యొక్క బడ్జెట్ అంచనాల్లో 46.2% కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు అనేది చేరింది అన్నట్టుగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ లేదా CGA వెల్లడించటం జరిగింది. మొత్తం 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ద్రవ్యలోటును 15.06 లక్షల కోట్లకు పరిమితం చేయాలి అన్నట్టుగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నా కూడా నవంబర్ ఆఖరికల్లా ఇది 6,95,614 కోట్లుగా నమోదైంది.
అయితే గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-21తో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి అనేది కొంచెం బాగుంది అన్నట్టుగానే చెప్తున్నారు. 2020-21లో ద్రవ్యలోటు మొత్తం జీడిపిలో 9.3%గా నమోదైంది. అంటే ముందు 9.5%గా నమోదు కావచ్చు అని అంచనా వేసినా కూడా అది 9.3కు పరిమితమైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 2021 నవంబర్ నాటికి ఎంతకి చేరింది అంటే మన యొక్క జీడిపిలో ఎంతకి చేరింది అన్నట్లుగా ఎంతకి చేరింది 46.2%కి చేరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళలో తొలిసారిగా వాటర్ మెట్రో అన్నటువంటిది ప్రారంభమైంది. మనం చూస్తే కేరళలో ఎటు చూసినా నీళ్లే ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ అన్నటువంటిది ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్లో భాగంగా బ్యాటరీతో నడిచేటటువంటి బోట్ని ఈ కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్కి కొచ్చి షిప్ యార్డ్ అనేది అప్పగించింది. 100 మందితో ప్రయాణించే సామర్థ్యం ఉన్నటువంటి ఈ బోటు 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. గంటకి 10 నాటికల్ మైళ్ళ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. పూర్తిగా ఇది ఏసీతో ఉంటుంది. బోట్ ఛార్జింగ్ కనుక అయిపోతే దానంతటా అదే డీజిల్ ఆప్షన్కి కూడా మారిపోతుంది. అయితే ప్రపంచంలోనే విద్యుత్ బ్యాటరీతో నడిచేటటువంటి అతి పెద్ద బోటు కూడా ఇదే. మొత్తం 23 విద్యుత్ బోట్లు ఇప్పుడు కొచ్చి షిప్ యార్డ్ రూపొందిస్తోంది. ఇవి 76 కిలోమీటర్ల పొడవుతో 38 టెర్మినళ్లను కలుపుతూ ఈ మెట్రో ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. దేశంలోనే తొలిసారిగా వాటర్ మెట్రో ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ రాష్ట్రం? కేరళ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అన్నటువంటి పథకానికి సంబంధించి ఇంతకుముందు ఇచ్చేటటువంటి ఏదైతే పెన్షన్ ఉందో 2250 దానిని ఇప్పుడు 2500కి పెంచడం జరిగింది. దానికి సంబంధించి అంటే జనవరి 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకి ఎంత పింఛన్ని అందిస్తోంది? ఎంత పింఛన్ని? 2500 రూపాయలని అందిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్యార్థుల్లో పఠనా నైపుణ్యాల్ని పెంచడం కోసం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కూడా 100 రోజుల పాటు పఠనా ప్రచారాన్ని నిర్వహించాలి అన్నట్టుగా సమగ్ర శిక్ష అభియాన్ నిర్ణయించింది. దీనికి సంబంధించి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇందులో విద్యార్థుల్ని 3 గ్రూపులుగా విభజిస్తారు. బాలవాటిక అంటే 1వ తరగతి, 2వ తరగతి ఒకటి, 3 నుంచి 5 తరగతులు ఇంకొకటి, 6 నుంచి 8 తరగతులు ఇలా 3 గ్రూపులుగా విద్యార్థుల్ని మనం విభజించి వాళ్ళకి అంటే విద్యార్థులకి చదవటాన్ని ఇష్టపడేలాగా వారానికి ఒక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సర్వశిక్ష అభియాన్ కింద పఠనా నైపుణ్యాల్ని పెంచడం కోసం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది? ఏపీ రాష్ట్రం నిర్వహిస్తోంది. దేని కింద? సమగ్ర శిక్ష అభియాన్ అన్నటువంటి కార్యక్రమం కింద. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుతం ఏదైతే కరోనాకి సంబంధించి ఒమిక్రాన్ వేరియంట్ అన్నటువంటిది వేగంగా స్ప్రెడ్ అవుతుందో ఇది కాకుండా ఇజ్రాయెల్లో ఇంకొక ఫ్లోరోనా వ్యాధి అన్నటువంటిది వచ్చిందనమాట. ఆ దేశంలో తొలి కేసు అన్నటువంటిది నమోదైంది. ఫ్లోరోనా అంటే కోవిడ్-19 ఇన్ఫ్లుయెన్జా డబుల్ ఇన్ఫెక్షన్ అనేసి అర్థం అనమాట. అలా ఇజ్రాయెల్లో ఈ తరహా మొదటి కేసు అనేటటువంటిది నమోదైంది. మరొక వైపు ఇజ్రాయెల్లో ఇప్పటికే కరోనా టీకా 1, 2, 3 కాకుండా 4వ డోస్ని అందించే ప్రక్రియ కూడా అక్కడ ప్రారంభించటం జరిగింది. క్వశ్చన్ చూడండి. ఫ్లోరోనా వ్యాధి తొలి కేసు ఏ దేశంలో నమోదైంది? ఏ దేశంలో? ఇజ్రాయెల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో శ్రీలంకలోని తూర్పు ప్రాంత ఓడరేవు అయినటువంటి ట్రింకోమలి ఇక్కడ వ్యూహాత్మకంగా నిర్మించినటువంటి 99 ఆయిల్ ట్యాంకుల్లో 14 ట్యాంకుల్ని 50 ఏళ్ల పాటు భారత్కి లీజుకి ఇచ్చేందుకు శ్రీలంక అంగీకరించింది. దీనికి సంబంధించినటువంటి ఒప్పందం మీద 2 దేశాలు సంతకాలు చేయబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి మొదటగా ఈ ఒప్పందం 2002లో జరిగిందనమాట. 2002లో ఇండియన్ ఆయిల్ కంపెనీ స్థానిక నిర్వహణ విభాగంతో ఒక ఒప్పందం అనేది కుదిరింది. దానికి ఇది కొనసాగింపు అనమాట. క్వశ్చన్ చూడండి. ట్రింకోమలి ఓడరేవు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? శ్రీలంకలో ఉంది. శ్రీలంకలో తూర్పు ప్రాంత ఓడరేవు ఇది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశవ్యాప్తంగా గతంలో లేని విధంగా ఈసారి చాలా సంఖ్యలో పులులు చనిపోయాయి అన్నట్టుగా.
జాతీయ పులుల పరిరక్షణ సంస్థ యొక్క లెక్కల ప్రకారం ఈ 2021 ఒక్క ఏడాదిలోనే 126 పులులు చనిపోయాయి. గత ఏడాదిలో 106 పులులు చనిపోతే ఈ సంవత్సరం 126 పులులు అనేవి చనిపోయాయి. మనం చూస్తే 2016లో అత్యధికంగా 121 పులులు చనిపోయాయి. అయితే ఇప్పుడు ఇది 126కి చేరింది. అయితే మనం చూస్తే 2020 వరకు కూడా మన దేశవ్యాప్తంగా మొత్తం 877 పులులు మరణిస్తే అందులో అత్యధికంగా మధ్యప్రదేశ్లోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రాజెక్ట్ టైగర్ అనే పేరుతో పులుల సంరక్షణ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 1973వ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా టైగర్కి సంబంధించి ఏదైతే మన నేషనల్ యానిమల్ ఉందో దానిని కన్జర్వ్ చేయటం కోసం 9 టైగర్ రిజర్వ్స్ని 1973వ సంవత్సరంలో నెలకొల్పారు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ట్రావెల్స్ ఇన్ మొఘల్ ఎంపైర్ పుస్తక రచయిత ఎవరు ఈ పుస్తకాన్ని రాసింది? ఫ్రాంకోయిస్ బెర్నియర్. ఇతను ఫ్రెంచ్ వైద్యుడు, అలాగే రాజకీయ తత్వవేత్త, చరిత్రకారుడు కూడా. ఈయన క్రీస్తుశకం 1658లో సూరత్కి చేరుకోవటం జరిగింది. మొత్తం 12 ఏళ్ల పాటు భారతదేశంలో ఇతను నివసించాడు. షాజహాన్ పాలనలో భారతదేశానికి ఈయన వచ్చాడు. అయితే దారాషుకో ఎవరు? షాజహాన్ పెద్ద కొడుకు. ఆ దారాషుకో వద్ద వ్యక్తిగత వైద్యుడిగా కూడా పనిచేయటం జరిగింది. అలా ఈయన భారత్లో చేసినటువంటి ప్రయాణాల గురించి ట్రావెల్స్ ఇన్ మొఘల్ ఎంపైర్ అనేటటువంటి పుస్తకంలో రాశారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకి ఉండాల్సిన లక్షణాల గురించి తెలపండి. దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.